రేపటి నుండి ప్రారంభం కానున్న 10వ తరగతి వార్షిక పరీక్షల కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా విద్యాధికారి రాధాకృష్ణన్ తెలిపారు. మెదక్ జిల్లా రామాయంపేటలోని 10వ తరగతి పరీక్ష కేంద్రాలను డీఈఓ రాధాకృష్ణన్ పరిశీలించారు. మొత్తం 5 పరీక్ష కేంద్రాలు ఉండగా వాటిని పరిశీలించిన డీఈఓ పలు సూచనలు చేశారు. మంది పిల్లలు ఎస్ఎస్సి ఎగ్జామ్స్ రాస్తున్నారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయడమైనది. పరీక్షా కేంద్రాల లోపల డ్యూయల్ డెస్క్, తర్వాత ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ, ఫ్యాన్స్, ట్యూబ్స్ ఇవన్నీ కూడా ఎన్ష్యూర్ చేస్తున్నాం. డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా మనం స్వచ్ఛమైన డ్రింకింగ్ వాటర్ బబుల్స్ మనం పరీక్షా కేంద్రాల్లో అన్ని చోట్ల ఏర్పాటు చేయడం జరుగుతుంది. తర్వాత ఈ పరీక్ష బందోబస్తుకు సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సరిపడా పోలీస్ బందోబస్తు అన్ని సెంటర్లలో ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా 163 BNS భారత న్యాయ సంహిత ప్రకారం అక్కడ పగడ్బందీ పోలీసు రూల్స్ అనేటివి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. చుట్టుపక్కల అన్ని చోట్ల ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర ఉన్న చోట్ల ఈ జిరాక్స్ సెంటర్లు ఇవన్నీ కూడా మూసివేసేలా తహసీల్దార్ల నుంచి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇష్యూ చేయడం జరిగింది. ఈ రామాయంపేట సంబంధించి 5 సెంటర్లు, నిజాంపేటలో ఒక సెంటర్ ఎగ్జామినేషన్ సెంటర్ ఉన్నాయి. వాటికి సంబంధించి ఒకసారి వాటిని విజిట్ చేయడానికి రావడం జరిగింది. వాటిని కూడా సందర్శించి కరెక్ట్ అన్నీ ఉన్నాయా లేదని మరోసారి ఎన్ష్యూర్ చేసుకుంటున్నాం. జిల్లా లెవెల్ మనకు స్టేట్ లెవెల్ అబ్జర్వర్ గారు కూడా ఇవాళ నర్సాపూర్ సెంటర్ను మార్నింగ్ టైంలో విజిట్ చేశారు. మన ఎగ్జామినేషన్